ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని డామినేట్ చేసిన బాలీవుడ్కి ఇప్పుడు కలెక్షన్లతో చుక్కలు చూపిస్తోంది సౌత్ సినిమా. సౌత్ సినిమాని చిన్న చూపు చూసిన నార్త్ సినిమాకి ఇప్పుడు సౌత్ సినిమాల కలెక్షన్లు చూసి మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ఇప్పటికే టాప్ 3లో సౌత్ వే ఉంటే లేటెస్ట్గా మరో ప్రభాస్ సినిమా టాప్ 4లో జాయిన్ అయి బాలీవుడ్కి ప్లేస్ లేకుండా చేసింది. సౌత్ సత్తా ఇండియా వైడ్ గా కంటిన్యూ అవుతోంది. స్పెషల్లీ బాలీవుడ్ డామినేషన్ ని తగ్గించి ఆల్ ఓవర్ ఇండియా సౌత్ స్టామినా మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పటికే ఇండియాలో టాప్ 3 హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ సౌత్ వే ఉన్నా లేటెస్ట్ గా ప్రభాస్ కల్కి మూవీ యాడ్ అయి టాప్ 4లో జాయిన్ అయిన సౌత్ మూవీగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. జూన్ 27న థియేటర్లకు వచ్చిన కల్కి రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి రికార్డులు సెట్ చేసే పనిలో కంటిన్యూ అయింది. కల్కి ఫస్ట్ వీక్ 415 కోట్లు, సెకండ్ వీక్ 128 కోట్లు, 3-4 వారాల్లో 56, 24 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి 5వ వారంలో 12 కోట్లు రాబట్టింది. 6th వీక్లోకి ఎంట్రీ అయిన కల్కి 5 కోట్లు కలెక్ట్ చేసి మొత్తం 642 కోట్లు రాబట్టింది. ఇలా కల్కి ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో 4వ స్థానం దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా 1100 కోట్లు కలెక్ట్ చేసి మరో ఫీట్ కి 60 కోట్ల దూరంలో ఉంది ప్రభాస్ మూవీ. కల్కి కంటే ముందే 3 సినిమాలు హైయెస్ట్ కలెక్షన్లు చేసింది సౌత్ సినిమాలే. వీటిలో ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి, సెకండ్ ప్లేస్ లో కేజీఎఫ్ తో పాటు థర్డ్ ప్లేస్ లో RRR ఉంది. ఈ 3 సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాప్ కలెక్షన్లు రాబట్టినవే. టాప్ 4లో ఉన్న సినిమాల్లో బాహుబలి, RRR, కల్కి ఈ 3 టాలీవుడ్ నుంచే. కేజీఎఫ్ కన్నడ నుంచి టాప్ 2లో ఉంది. ఇలా హైయెస్ట్ ఇండియన్ కలెక్టెడ్ మూవీస్ టాప్ 4లో ఒక్కటంటే ఒక్కటి కూడా బాలీవుడ్ సినిమా లేదంటే సౌత్ కంటెంట్ కలెక్షన్లు బాలీవుడ్ ని ఏ రేంజ్ లో రూల్ అవుట్ చేసిందో తెలుస్తోందంటున్నారు ఫ్యాన్స్.